హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పండగలకి అలాగే దేవీ నవరాత్రులప్పుడు చేసుకునే 2 రకాల నైవేద్యాలు చూపించబోతున్నాను. అవేంటంటే గారెలు అలాగే కొబ్బరన్నం. వీటిని మనము పండగలకే కాదు నార్మల్ టైంలో కూడా బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్గా కానీ చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 2 ప్రసాదాలు ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా కొబ్బరన్నం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక అరచెక్క కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీలో వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక క్లాత్లో వేసుకుని ఇలా పాలని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టుకోండి. ఇలా కొబ్బరి పాలు రెడీ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు రైస్ వేసుకోవాలి. రైస్ని 2 సార్లు శుభ్రంగా కడుగుకొని వాటర్ లేకుండా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో మనము ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల కొబ్బరి పాలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ పోయిన తర్వాత ఒకసారి మూత తీసి ఇలా రైస్ని పొడి పొడిగా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. నేను రైస్ ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టీ స్పూను ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ సన్నగా తరుగుకున్న అల్లం వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు. కొంచెం అల్లం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ మినపగుళ్ళు కూడా వేసుకోండి. పప్పు ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 10-12 జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక 6-7 పచ్చిమిర్చి ఇలా చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ టైంలోనే ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత చివరిగా 2 రెమ్మల కరివేపాకు, ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి కూడా ఒక 1/4 కప్పు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపులో కూడా కొబ్బరి వేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ రుచిగా ఉంటుంది. కొబ్బరి వేసుకున్నాక ఎక్కువ టైము ఫ్రై చేసుకోని అవసరం లేదు. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. రైస్ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు రైస్ని టాస్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రసాదాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అంతేనండి, కమ్మనైన కొబ్బరన్నం చిటికలో రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన రెండో రెసిపీ వచ్చేసి అల్లం గారెలు. దుర్గా నవరాత్రుల్లో 4వ రోజు చాలా వరకు గారెలు సమర్పిస్తూ ఉంటారు నైవేద్యంగా. ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ గారెలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా గారెల కోసం 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. మీరు పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు. పప్పుని ఇప్పుడు ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని 4 లేదా 5 గంటలు నానబెట్టుకోవాలి. మీరు బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకోవాలనుకుంటే నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. మీకు పొద్దున్నే కుదరదు అనుకుంటే ముందు రోజు నైటే మీరు పిండిని మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ గారెలు వేసుకోవచ్చు. నేను 5 గంటలు నానబెట్టుకున్నాను. చూడండి, 5 గంటల తర్వాత పప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పప్పుని శుభ్రంగా కడుగుకొని వాటర్ అన్నీ లేకుండా తీసేసుకొని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం వాటర్ కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గారెల పిండి గట్టిగానే ఉండాలి, ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. గారెల పిండిలోకి అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుందాం. ఒక మిక్సీ జార్లోకి 6-7 పచ్చిమిర్చి తీసుకొని అలాగే 2 ఇంచి అల్లం ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకొని ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అల్లం మిశ్రమాన్ని పిండిలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కావాలంటే కరివేపాకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పిండి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి. ఇప్పుడు గారెలు చేసుకోవడానికి ఏదైనా ఒక కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి. ఇలా గారెలు చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ వేడైందేమో చెక్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న గారెల్ని 3 లేదా 4 కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. గారెలు వేయగానే కదపద్దు. ఒక 2-3 నిమిషాలు గారెలు కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు రెండో సైడ్ కూడా తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవటం వలన గారెలు లోపల కూడా కుక్ అయ్యి పిండి లేకుండా ఉంటుంది. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గారెలు తీసేసి మిగిలిన పిండితో కూడా ఇలా గారెల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ గారెల్ని ఎవరైనా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఈ గారెల్ని వేరొక ప్లేట్లో తీసుకొని నైవేద్యంగా లేదా బ్రేక్ఫాస్ట్గా సర్వ్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ఈ 2 రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. చూశారు కదండి, ఈరోజు 2 రకాల నైవేద్యాలు ఎంత ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకోవచ్చో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.